కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అదేవిధంగా వైన్స్ యజమానుల మధ్య వార్ నడుస్తుందని చెప్పవచ్చు. పొద్దున్న నుంచి పని చేసుకోకుండా పొద్దున్నట్టు వచ్చి తాగి ఇన్నే ఉంటుంది. ఈ రోజంటే ఏమంటలేదు, రేపు నుంచి మాత్రం 6 గంటలకే పెట్టాలి. లేదు సార్, కావాలని కదా మీరు మొత్తం బందోబస్తు తీసుకొచ్చి ప్రజలు తాగండి అని చెప్పి ఇంతమంది వచ్చి ఎందుకు ఎప్పుడు చేశారు? ఇప్పుడు మేము చెప్తే చేశారు. అలా 11:30కే చేశారు. మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అదేవిధంగా వైన్స్ యజమానుల మధ్య వార్ నడుస్తుందని చెప్పవచ్చు. మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైన్స్లు ఉదయం పూట తెరవద్దని చెప్పి ప్రభుత్వం వచ్చాక ఈ వైన్స్ టెండర్లు అయిపోయిన తర్వాత కూడా ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ నిన్న జరిగినటువంటి సంఘటన సంస్థాన్ నారాయణపూర్లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనుచరులు వచ్చి సంస్థాన్ నారాయణపూర్లో ఉదయం తెరిచినటువంటి వైన్స్లను మూసివేయడం జరిగింది. మరి దానికి అనుగుణంగా వాళ్ళ వైన్స్ యజమానులు ఈ రోజు మొత్తం కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కావచ్చు, ఎక్సైజ్ అధికారులకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. యజమానులు ఊరుకునే ప్రసక్తి లేదు, ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ప్రకారమే వైన్స్ నడుపుతున్నాము, మేము టెండర్లు దక్కించుకున్నాము, ప్రభుత్వము ఏ విధమైతే టెండర్లు వేసిందో ఆ టెండర్ల ప్రకారమే మేము లైసెన్స్ ఫీజులు కట్టి నడిపిస్తున్నటువంటి వైన్స్లు మరి ఎట్టి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి చాలా మా మీద సీరియస్ అవ్వడం ఏంటి, ఈ వైన్స్ల మీద ఎందుకు పెత్తనం చెలాయిస్తారని చెప్పి వైన్స్ యజమానులు కూడా చెప్పడం జరిగింది. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం తగ్గేది లేదంటూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉదయం పూట వైన్స్ తెరిచే ప్రసక్తి లేదు, కేవలం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం వరకే నడపాలని చెప్పి రాజగోపాల్ రెడ్డి హుకుం జారీ చేశారు. దానికి అనుగుణంగా నిన్న వరకు జరిగినప్పటికీ నిన్న జరిగినటువంటి సంఘటనతో ఒక్కసారి కోపదృక్కులైనటువంటి వైన్స్ యజమానులు కంప్లైంట్ చేశారు. ఈ రోజు సంస్థ నారాయణపూర్ లో ఎక్సైజ్ అధికారులు అదేవిధంగా ల్యాండర్ పోలీసులు వచ్చి కూడా అక్కడ నిలబడడం జరిగింది వైన్స్ ముందు. ఎక్సైజ్ అధికారులు మాత్రం ప్రభుత్వం జీవోకు అనుగుణంగానే వైన్స్ నడవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి వైన్స్ మాత్రం ఉదయం పూట ఎవరైనా మూసేసినట్లయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, ఖచ్చితంగా ల్యాండర్ అప్పచెప్తామని చెప్పి ఎక్సైజ్ అధికారులు చెప్పడం జరుగుతుంది. మొత్తానికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీరుపై వైన్స్ యజమానులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లక్షలు పెట్టి మేము టెండర్లు వేసినటువంటి పరిస్థితి, దానికి అనుగుణంగానే వేశాము, కానీ ఇప్పుడు ప్రభుత్వమే వేసింది కదా, ప్రభుత్వం ప్రకారమే మేము వెళ్ళాం, ప్రభుత్వ జీవో ప్రకారం మేము వెళ్తున్నాము, మా మీద లక్షలు పెట్టినటువంటి మా మీద అనవసరంగా పెత్తనం చెలాయిస్తారని చెప్పి వైన్స్ యజమానులకు చెప్పడం జరిగింది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు, మధ్యాహ్నం నుంచే వైన్స్లు తెరవాలని చెప్పి రాజగోపాల్ రెడ్డి పదే ఎక్కడ కూడా మొత్తం మునుగోడు నియోజకవర్గం నా నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడ ఎట్లా ఉన్నా సరే నా నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తెరవద్దని చెప్పి చెప్తున్న సందర్భము వారి అంశాలు కూడా చాలా మంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి మునుగోడు నియోజకవర్గం అంటే వాళ్ళంతా కూడా వైన్స్ల దగ్గర ఉండి వైన్స్లు అయితే నిన్నమన్నటి వరకు కూడా కొంచెం కట్టుదిట్టం అయితే చేసినటువంటి పరిస్థితి, కానీ ఇప్పుడు మాత్రము మేము ఊరుకునే లేదని చెప్పి వైన్స్ యజమానులు ఇటు ఎక్సైజ్ అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా వైన్స్ అసోసియేషన్స్ వారు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఎందుకు ఇట్లా చేస్తారని చెప్పి వాళ్ళు కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం తగ్గేదే లేదంటూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంతటి వరకైనా వెళ్తాము, ఎట్టి పరిస్థితుల్లో 1 తర్వాతనే తెరవాలని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి విషయం చెప్పవచ్చు. ఎందుకంటే చూసాం మనం నిన్న సోషల్ మీడియా ఒక వీడియో కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వైన్స్ యజమాని దగ్గరికి వెళ్ళి ఈ వైన్స్ కు సంబంధించి ఉదయం తెరిస్తే ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే నువ్వు తాగబో వేరే వాళ్ళకి తాగిస్తావా అని చెప్పి వారితో మాట్లాడినటువంటి విషయం చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం 10 గంటలకు తెరవగానే మరి ఇక్కడ ఉన్నటువంటి మునుగోడు ప్రజలేమో తాగాలి, తాగి సావాలి, కానీ నువ్వు మునుగోడి వైన్స్ యజమానిగా నువ్వు 10 గంటలకు వచ్చి తాగుతావా అని చెప్పి అతను కూడా అన్నటువంటి సందర్భం. ఎందుకంటే ప్రజల శ్రేయస్సు కొరకు ప్రజల ఆరోగ్యం కొరకే నేను కొట్లాడుతున్నా తప్ప వేరే ఉద్దేశం లేదు అని చెప్పి కూడా చెప్పినటువంటి సందర్భం. అదేవిధంగా పెట్టుబడి పెట్టావు, నువ్వు ఎంత సంపాదిస్తావు అని చెప్పి అడిగినటువంటి సందర్భంలో అతను నేను ఇంత 70 లక్షలు పెట్టినా అని చెప్పి అన్నప్పుడు 70 లక్షలు వేరే పని చేసుకుంటూ వస్తుంది కదా, నువ్వు ఎందుకు ఈ పని చేస్తావు అని చెప్పి కూడా అతను కూడా అడగడం జరిగింది. అదేవిధంగా నేనే ఇస్తాను నా జోలికి వెళ్ళి నీకు ఎంత కావాలో చెప్పు అని చెప్పి అన్నటువంటి సందర్భం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా యొక్క మునుగోడు నియోజకవర్గ ప్రజలు శ్రేయస్సు కోసమే చేస్తున్నాను, ఉదయం 10 గంటల నుంచి నైట్ వరకు కూడా తాగి ఊగుతూ వాళ్ళంతా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వివిధ యాక్సిడెంట్స్ కూడా అయ్యాయి, చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి. మొత్తుకుంటూనే ఉన్నా, టైమింగ్స్ అంటున్నా, బెల్ట్ షాపులు బంద్ అంటున్నా, ఏ మాత్రం కొట్టుకుపోయింది ఆ 70 లక్షల రూపాయలు ఎక్కడ పెట్టుకుని వేరే బిజినెస్ చేయకపోగా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. 1 గంటలకు ఓపెన్ చేయాలి, 6 గంటలకు పర్మిట్ ఓపెన్ చేసి 10 గంటల దాకా నడుపుకోవచ్చు. మీరు ఎట్లా సిస్టమేటిక్ గా మీరు డిసిప్లిన్ ఉంటారో పబ్లిక్ అదే అలవాటు అవుతారు.
స్లోగా మధ్యాహ్నం తాగేటోడు సాయంత్రానికి వస్తాడు. ఇక వేరే దాన్ని అది మా సబ్జెక్ట్ మీ సబ్జెక్టు ఏం చేస్తాం, రాను బయట తాగేటోళ్ళందరూ బట్టుకుపోయి లోపడేస్తాం. ఇక వాడికి ఏం చేస్తారు లాస్ట్ పొలం కాడ బైక్ అడనా తాగాలి, వాడి ఇంటికాడనా తాగాలి. బయట ఎక్కడ దగ్గర లోపల చాలా వేస్తాం. డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పోస్ట్ పెట్టిస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ తాగి డ్రైవ్ నడుపునుకో, హెల్మెట్ లేకుండా నడిపిననుకో, రెంట్ అండ్ డ్రైవ్ దొరికిననుకో ఏమంటే బండి సీజ్ చేసి, బండి సీజ్ కార్ అయినా బైక్ అయినా ఇచ్చేది లేదు, రిటర్న్ చిట్టు ఉంటాం. నేను మున్గోడు మండలంలో నేను ఇక్కడ ఉంటున్నా. ఇది మళ్ళీ అన్ని మండలాలకు అన్నింటిలో ఇంప్లిమెంట్ చేస్తాం స్లోగా. ఆల్రెడీ గట్టుపల్ల ఎన్ని గంటలకు ఒకటే చూసిరా, 1 గంటలకు నారాయణపూర్ మరిగూడెం కూడా స్ట్రిక్ట్ అయిపోయింది, నాపల్లి అయిపోయింది. ఇప్పుడు చండూరులో కూడా చేస్తున్నాం. మీరు కొట్టు పెట్టుకోండి. నేను మీకు ఏమంటా, నేను మీకు ఫ్రెండ్లీగా చెప్తున్నా, మీకు సపోర్ట్ చేస్తా, బిజినెస్ సపోర్ట్ చేస్తా. మీరు నష్టపోవాలని నాకు లేదు, కానీ గవర్నమెంట్ పాలసీనే మార్పిస్తా. మారుతుంది, గవర్నమెంట్ పాలసీ మారుతుంది. రేపు రాబోయే రోజుల్లో మీరు ఇది చెప్పినా మీకు మునుగోడుతో స్టార్ట్ కావాలి. మీరు మిమ్మల్ని ఇప్పుడు మీరు చెప్పిన టైమింగ్స్ మెయింటైన్ చేసుకొని మీరు పొద్దున్నాక దాగిపించే, మీరు ఫస్ట్ మీ మైండ్లోకి వెళ్ళి తీసేది. పొద్దున్నాక జనం తాగొద్దని మైండ్లోకి తీసేది. విధంగా వారి యొక్క అనుచరులు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే రాజగోపాల్ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారమే మేము ఇలాంటి కార్యక్రమం చేశామని చెప్తున్నారు. కానీ వైన్స్ యజమానులు మాత్రము దీన్ని తీవ్ర చర్చకు దారితీశారు, తీవ్ర ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి రాజగోపాల్ పైన. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు లైసెన్స్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక మాకు ఏర్పడినటువంటి, అంటే టెండర్ల ద్వారా దక్కినటువంటి వైన్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము కూడా ఊరుకునే ప్రసక్తి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పినట్టు జరుగుతుంది. చెప్పిన తర్వాత కూడా గంటన్నరకు వచ్చి ఉంది మనకొచ్చావు కదా. మొర పెట్టుకోరు. ఇక్కడ మాత్రం లోకల్లో నేను చెప్తున్నాను, తీసి 1 గంట లేదు, 11:30కి ఇప్పుడు వచ్చిన నిన్న తీసిన తెలిసింది. అందుకే మొదలు పెట్టాం. తీసి పని చేయించేది వద్దు, ఫస్ట్ 1 గంట తీసు అంతే. మా సార్ చెప్తారా, నేను చెప్తాను. ఒక్కనే ఉన్నాం. ఏం చెప్పిన మేము ఫస్ట్ పని చేయండి. మీరు లేదు, మీరు లొల్లి పెట్టుకోవాలి. పని చేసి మీరు ఇప్పుడు చేసిరనుకో, మీరు పోయినాక తీసి రేపు ఓటు చూడడు ఏం చేయడం చేసుకొని ఇబ్బంది పడకండి. ఓపెన్ చెప్తున్నా, 6 గంటలకు పర్మిట్ రూమ్, 6 గంటలకే పెట్టండి. మళ్ళా మీతోటే మీరు తర్వాత ఇబ్బంది పడతారు. మీకు ఇష్టం పెట్టుకోండి. ఏముండవు, అన్ని పడేసే ఉంటుంది. రేపటి నుంచి ఏమంటలేదు, రేపటి నుంచి మాత్రం 6 గంటలకైనా పెట్టాలి. 6 గంటలకు పర్మిట్ రూమ్, వెయిట్ చేసుకోకూరి, ఇబ్బంది పడకూరి. ఇబ్బంది పడుతుంది చెప్పి 6 గంటలకు పర్మిట్ రూమ్ గుర్తుపెట్టుకోండి, సరేనా? పర్సనల్ ఏం లేదు, మాకు పర్సనల్ కూడా ఏం లేదు, మాకు పర్సనల్ కూడా ఏం లేదు. మునుగోడు నియోజకవర్గంలో, నా నియోజకవర్గంలో ఉదయం నుండి కూడా ఎవరు కూడా తాగినటువంటి పరిస్థితి ఉండదు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వైన్స్ వెనకాల ఉన్నటువంటి పర్మిట్ రూమ్స్ లో కూడా తెరవద్దని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి విషయం అని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ఒక చర్చగా మారిందని చెప్పవచ్చు. మునుగోడు నియోజకవర్గంలో వైన్స్ తెరవక 1 నుంచి తెరవాలని చెప్పి అతను అనడము, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము ఉదయం నుంచి తెరుస్తామని చెప్పి వైన్స్ యజమానులు అనడము, ఇద్దరి మధ్య కూడా వార్ నడుస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా దీంట్లో దూరినటువంటి ఎక్సైజ్ అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి సహించబో, ఎందుకంటే ప్రభుత్వం జీవో ప్రకారం నడుచుకోవాలని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ ఈఎస్ కావచ్చు, వాళ్ళంతా కూడా డిఎస్ కావచ్చు, ఈ డిటిఎఫ్ సిబ్బంది అందరూ కూడా వచ్చి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా వాళ్ళ సమక్షంలో ఖచ్చితంగా వాళ్ళ దగ్గరుండి ఆ వైన్స్ దగ్గరికి ఎవరు రాకుండా వాళ్ళంతా ఎక్సైజ్ సిబ్బంది అంతా కూడా వైన్స్ దగ్గర ఉండి సంస్థాన్ నారాయణపూర్ లో ఈ రోజు వైన్స్ ఉదయమే తెరిపించడం జరిగింది. మొత్తానికి ఒక బాగిల మధ్య అయితే కొనసాగుతుంది, మధ్య కోల్డ్ వార్ గా మరుస్తుంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా దీని విషయం పైన ఎంతవరకైనా వెళ్తారని చెప్పి అతను చెప్పడము, వైన్స్ యజమానులు కూడా ఏదన్నా కానీ మేము ఖచ్చితంగా ఉదయం నుంచి తెరుస్తామని చెప్పి వీళ్ళు, మొత్తానికి ఈ రెండింటి మధ్య అయితే చర్చ అయితే కొనసాగుతుంది. అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున అయితే మాత్రం గొడవ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది అరుణ్తో శరత్, సంస్థాన్ నారాయణపూర్. బంద్ ఏం జరగట్లేదండి. మేము మా ఈఎస్ గారు, డిసి గారు ఆదేశానుసారం టైమింగ్స్ 10 గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము
షాప్ ఓపెన్ చేసి మంచి చెప్పడానికి వచ్చినాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 1 గంటకు దిమ్మని చెప్పారంట. అయితే మేము మా ఐఏఎస్ డీసీ గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లుందో దాని ప్రకారం ఫాలో కామని చెప్పారు. అందులో నిన్న ఏదో చిన్న ఇష్యూ అయిందంటే మేము ఇక మా ఐఏఎస్ డీసీ గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా జీటీఎఫ్ వాళ్ళను కూడా పంపించడం జరిగింది.